ఐటీ సేవల రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకునేలా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నాస్కాం ప్రతినిధులను ఆహ్వానించారు. ఐటీ సేవల రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యులు కావాలని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన నాస్కాం ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. బీఎఫ్ఎస్ఐ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, నూతన సాంకేతికతను అందించేందుకు నాస్కాం ప్రతినిధులు ఆసక్తి చూపించారు. రాష్ట్రంలో ప్రజలకు సాంకేతిక ఆధారిత సేవలు అందించేలా కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా డేటా లీక్ రూపొందించామని, దీని ఆధారంగా సేవలు విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు నాస్కాం ప్రతినిధులకు సీఎం వివరించారు. గత తన పాలనలో ఐటీని ప్రమోట్ చేసినట్టే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సంకల్పించామని, అందరి స్కిల్ అప్గ్రేడ్ చేయడం ద్వారా పెట్టుబడిదారులకు కావలసిన మానవ వనరులు రాష్ట్రంలో అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పురోగమిస్తుందని నాస్కాం ప్రతినిధులు ఈ సందర్భంగా కొనియాడారు.